హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్సిట్ ఏజెంట్స్ ఆఫ్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. అత్త కోడలు ఇచ్చేశారు. యాజ్ యూజువల్ గా ప్రతిరోజు లాగే ఈ అత్త కోడల మధ్యలో పోటీ 5 రౌండ్లు. ఎవరు హైయెస్ట్ స్కోర్ లో ఉంటారో వాళ్ళు గెలుస్తారు. ఓకే, సో ముందుగా వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. సో ముందుగా అత్తగారు మీ పేరు? అనిత అండి. అనిత. కోడలు గారు? వాణి. వాణి. మీరు కోడలు, ఆవిడ అత్త, మీరు అత్త? అవునండి. అయ్యయ్యో. అండ్ ఇచ్చారు అత్తగారు? నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు. కోడలు గారు? అఖిల. అఖిల. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ అందరికి తెలుసు, అత్తకి పెళ్లి చూపులు. సో అత్తగారికి ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి అనమాట. అత్తగారు మీకు పెళ్లి చూపులు జరిగా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్. రెడీయా? బాగా ప్రిపేర్ అయినట్టుంది అత్త. ఓకే. ఓహోహో. పేరు రామలింగం. వృత్తి దొంగ. అలవాట్లు దొరికిపోవడం. ఇష్టాలు గుళ్ళో గంటలు. గుళ్ళో గంటలు కొట్టేస్తూ ఉంటారా? అవునండి. మీరు దొరికిపోతూ ఉంటారు. ఇదే కళ్ళజోడు పెట్టుకుంటారా? అవునండి. గంట ఇలా కొట్టేస్తే దొరికిపోతారమ్మా. గంట ఎప్పుడు ఇలా కొట్టేయాలి, పైకి తిప్పితే కొట్టేసినట్టు, ఇలా అంటే గంట కొట్టినట్టు. సో పెళ్లి కూతురు తీసుకురమ్మంటారా? తీసుకురండి. ఓకే, తీసుకురా. రండి, పెళ్లి కూతురు తీసుకురండి. అదే చందమామ నువ్వే సాంగ్ లేదా బ్యాక్గ్రౌండ్? బ్యాక్గ్రౌండ్ మేము ఆర్ఆర్లో వేసుకుంటాం. నువ్వు పాడుతా అంటే కూడా పాడొచ్చు. నీ పేరేంటమ్మాయి? కనపడక సర్దుకుంటున్నావా, స్టైల్కి సర్దుకుంటావా తెలియట్లేదు కానీ ఏదో కవర్ చేద్దామని. బుజ్జి. బుజ్జినా? ఇంకేం లేదా? మా నాన్నగారు చిన్నప్పుడు అదే పేరు పెట్టి పిలిచారు అనమాట. ఇంకా అదే కంటిన్యూ అబ్బా, అయిపోయింది. నాకు బుజ్జి నచ్చలేదు మరి. పర్లేదు, అడ్జస్ట్ అవ్వండి. నీది మరి పెద్ద ప్రభాస్. నీ పేరు రామలింగం. మీ పేరేంటి? నా పేరు అప్పుడే అలా పెట్టారండి. ఏం పేరు? రామలింగం. అదేం పేరు? ప్రదీప్. నాకు ఆ పేరు అసలు నచ్చలేదు. మార్చేసుకోవచ్చమ్మా. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ పెట్టుకుంటాను. రామలింగం అలియాస్ ప్రభాస్. ఎంత చక్కగా మ్యాచ్ అయింది సార్ పేరు. సో ఇంకేమైనా ప్రశ్నలు అడగండి. వంట వస్తుంది అమ్మాయి నీకు? రాదండి. హోటల్కి వెళ్ళి తినమంటే చాలా ఇష్టం. అక్కడ మాత్రం రోజు అమ్మనే వస్తాను. అట్లాంటప్పుడు నిన్ను ఎందుకు చేసుకోవాలమ్మా నేను? మరి మిమ్మల్ని వంట కోసం చేసుకుంటున్నారా నన్ను? అవును, వంట చేయాలి. వంట చేయాలి. అమ్మాయి అన్నప్పుడు అన్ని చేయాలి కదా. అమ్మాయి అన్నప్పుడు అన్ని చేయాలి. అన్నీ చేయాలి. అప్పుడే హోటల్ కి కూడా వెళ్ళాలి కదా. మీరు కట్నం ఇచ్చేయండి, వంట చేసి పెడుతుంది. అవసరం లేదు హోటల్కి వెళ్ళడం. నువ్వు కళ్ళజోడు మీ చేతి. కళ్ళజోడు కొత్తవా? ట్యాగ్ ఇంకా తీయలేదు. లేదు, మొన్నే కొట్టుకొచ్చాక. లేకపోతే అది కూడా దొంగతనం చేసుకొచ్చారా? కొట్టుకొచ్చినా కొట్టుకొచ్చిన అలాగే వాడడం అలవాటు అనమాట. సో ట్యాగులు అవి తీయడం ఎందుకని అలా ఉంచేసారు. మళ్ళీ షాప్ లో వెళ్ళి ఇచ్చేయడానికి. సో డాన్సులు అవన్నీ బాగా చేయాలి మరి సినిమా హీరో అవ్వాలంటే. డాన్స్ వచ్చా మీకు? వస్తుంది. దీన్ని చూసుకొని నేర్చుకుంటాను కదా. అన్ని నేర్చుకోవడమేనా? చూసి మీకంటూ మీకు ఏమీ సొంతంగా చేయడం రాదా? దొంగతనాలు తప్పించి. దొంగతనం కూడా టీవీలో చూసే చేశాడు ఆయన. ఓ అవునా? సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం పాట పాడితే పాపం మా దొంగ పెళ్లి కొడుకు హ్యాపీ ఫీల్ అవుతాడు. తీసి పైన పెట్టుకో. అలా పెట్టుకో. అమ్మా ఇప్పుడే నాకు హాయిగా. ఇక ఈవిడే పెళ్లి కూతురు. పాట పాడాలంటారా? పాట పాడు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నాలో ఉంది నీ ప్రాణం, అది నీకు తెలుసుగా. అన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే జోకుట్టగలను. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల నువ్వు ఉండగా. బాబా సేమ్ ఇలాంటి సాంగే సాయి కుమార్ గారి సౌందర్య గారికి ఉండేది. సేమ్ ఉండేది ఇలాగే. నన్ను చూసే కొట్టేశారండి వాళ్ళు, సినిమాలో పెట్టేసుకున్నారు. మీ దగ్గర కొట్టేశారా ఈ ట్యూను? అయ్యయ్యో. పాట ఒకటి పాడమ్మా. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. రామలింగం. నా దొంగతనాలన్నా ఇష్టం, నువ్వు ఎత్తుకొచ్చిన చెంబు అంటే ఇంకా ఇష్టం. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడతో ఈ పెళ్లి చూపులు పూర్తయ్యాయి. అండ్ మీకు కూడా 5 పాయింట్లు వచ్చాయి. చొక్కాల ఉంచుగా అత్తమ్మ, బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి చూపులు ఏం జరుగుతాయి చూద్దాం. క్లాప్స్ కమాన్. ఇందాకే అనుకున్నాను, ఇందాకంటే దారుణంగా ఉంది. ఇంకా అద్భుతంగా. ఈసారి పెళ్లి కొడుకు పేరు బిల్లా. వృత్తి బొగ్గు స్మగ్లింగ్. అలవాట్లు పెళ్లి చూపులు. ఇష్టాలు తొక్కుడు బిల్ల. తొక్కుడు బిల్ల ఇష్టమేంటి పెళ్లి కొడుకు? ఆడుతూ ఉంటారా మీరు? అందరినీ తొక్కాలని కొంచెం. అందరినీ తొక్కితే తొక్కుడు బిల్ల. ఓహోహో, హీఈస్ బిల్లా,
హీ అందరినీ తొక్కుడు. సో ఇట్ ఇస్ కాల్డ్ తొక్కుడు పిల్ల. ఓ వెరీ గుడ్. తొక్కుడు పిల్ల అంటే అర్థం ఇదా? నాకు ఇన్నాళ్ళు తెలియక. సరే పెళ్లి కూతురు తీసుకొస్తాం. ఓకే కలజోడు జాగ్రత్త. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా. వెరీ గుడ్ సూపర్. సో మధ్యలో ఉన్నారు పెళ్లి కూతురు గారు. మీరు అడుగుదానికి ప్రశ్నలు అడగండి. పేరేంటండి? అఖిల. అఖిలనా? మంచి గట్టిగా చెప్పండి. అఖిలనా? మీ పేరేంటి? బిల్లానా? అదేం పేరు? బిల్లా అండి. ప్రభాస్ ని చూసి ఇన్స్పైర్? లేదు ప్రభాస్ నన్ను ఇన్స్పైర్ అయ్యండి. వృత్తి ఏంటి? బొగ్గు స్మగ్లింగ్? అవునండి. దాంతో పాటు అన్ని బిల్డింగ్స్ అన్ని ఓ స్మగ్లింగ్ చేశాక అలా అయిందా? పెళ్లి చూపులు అలవాట్లు. అబ్బో ఇప్పటి వరకు ఎన్ని చూసారే? ఓ ఎన్నో చెప్పలేనని. నాకు వంటలు రావు, మరి మీకు వచ్చా? నాకు వచ్చండి. నా హాబీ వంట చేసేది కూడా ఉందండి. అన్నిట్లో ఉన్నా నేను. అవునండి. బాగా చూసుకుంటారా? ఒప్పుకుంటే ఇంకా నీ జీవితం శాంతం. వంటలు చేసుకుంటే బతకాలను. ఇంకా మీకేమొచ్చండి? నాకేం రాదండి. ఏం రాకున్నా పర్లేదండి. ఏం రాకున్నా పెళ్లి చేసుకుంటారండి? ఓకే అండి. ఎట్లున్నా ఓకే అండి. బాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. నీకు అప్పుడు నాకు అర్థమైంది. నీకు ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి అవ్వాలి. నాకు అర్థమైంది ఆ విషయం. పాట పాడైతే. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోనే నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను, నింగి నేల. వెరీ గుడ్. పెళ్లి కూతురు గారు పాడండి పాట. తీయ తీయని కలలని కలగని తెలుసుకుమ్మని ప్రేమలో మనసంతాను అని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో. అంతే వచ్చండి. అంతే వచ్చా? వెరీ గుడ్. ఎంత పాడినా ఓకే. ఇంకా పాట సగంలోనే బాగుంది. ఏదైనా ఓకే. అన్నీ ఓకే నాకు. అన్నీ ఓకేనా? చెప్తున్నాను. వెరీ గుడ్ సూపర్. ఇక్కడతో మీ పెళ్లి చూపులు కూడా అయిపోయి. కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ అత్తగోడలు ఇప్పుడు డాన్స్ చేస్తారు. అండ్ 3-4 పాటలు వస్తాయి. ఆ పాటలు విజిల్ వేసినప్పుడు ఆగుతారు. ఆగితేనే పాయింట్ వస్తుంది, ఆగపోతే పాయింట్ పోతుంది. ఓకే ఫస్ట్ సాంగ్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకెల్ జరుగుతోంది ఆయాయో మెకనా తోండ్ లాంటి పాపాయో మేరే దిల్ థిమ్సన కా జాంతాయో Ready, ready, 1, 2, 3, boom, dhamaka. Labo, labo, love, love, na yegiri pataka. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా పరాతు సకారే తోలో చూస్తే హాయ్ మయూర మరి కోసో తరాము పరాదే పరామొస్తే ఇలా లిప్పులకేసా అలా నిప్పురా చేసా నన్ను చూసుకొచ్చేసా, నీతో తీసుకొచ్చేసా. కిసు క్లోరోతో మిచ్చావే మోనోకిని పరేషానే చేసావులే పిల్లగాడిని ఫాలోయింగ్ నీదే కదా. అయిపోయింది అత్తమ్మా. నువ్వు కొంచెం ఫ్రీ అయితే విజిల్ వేద్దామని అంటే నువ్వు బిజీగా ఉన్నావు అని ఆగా. వెరీ గుడ్ సూపర్. తమన్నా సిగ్గుపడాలి తెలుసా ఈ డాన్స్ చూసి. తమన్నా చూసావు ఈ డాన్స్? ఇది డాన్స్ అంటే. ఫస్ట్ సాంగ్ కి 2 టీములు ఆగలేదు. కంగ్రాచులేషన్స్. సెకండ్ సాంగ్. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇద్దరిలో నంచుకున్న
డాన్స్ చేశారు. కానీ నాకు అత్తల డాన్స్ ఇంకా అద్భుతం వచ్చింది. ఎందుకంటే అత్తల డాన్స్ చాలా, ఎందుకంటే వాళ్ళు ఎవరికీ కనపడదు కానీ వాళ్ళు డాన్స్ చేస్తారు. అది ఎందుకు కనపడకూడదు అంటే కోళ్ళ వెనకాల దాంకుని అంటున్నారు. కోడల వెనకాల దాంకుని చేసే డాన్స్ ఎందుకు? కానీ అత్తగారు ఫర్ ద ఫస్ట్ టైం చూశాను డాండి అలా కూడా ఆడుతుంది. అది వెరైటీగా వచ్చింది. అది డాండి అలాగే ఉంది. అండ్ అత్తలు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈసారికి మీరు ఆగినట్టే ఇంక ఇంచుమించుగా, ఎందుకంటే ఇద్దరు ఆగారు కాబట్టి. అత్త డాన్స్ ముందు మన డాన్స్ తేలిపోయింది. వాళ్ళు వెరైటీ స్టెప్పులు కుంఫు కరాటే కలిపి చేయడంతో. సో సెకండ్ సాంగ్ ఇద్దరికి 1 పాయింట్. ఓకే, నెక్స్ట్ సాంగ్ ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండండి అందరూ. థర్డ్ సాంగ్. అండ్ వెరీ గుడ్, చాలా చక్కగా. పాపం కోడలు ఆగుదాం అనుకున్న అత్త డాన్స్ చూశాక వాళ్ళిద్దరు కూడా ఆగాలనిపించలేదు. సో విజిల్ సౌండ్కి ఎవరు ఆగలేదు కాబట్టి కంగ్రాచులేషన్స్ ప్రదీప్, హ్యాపీ క్రిస్మస్. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ సాంగ్ అత్తగారు అడుగుతారు, ఏంటి ఆగలేదా అని అడుగుతున్నారు ఆవిడ. సో ఆవిడ కూడా ఈ అత్తనే చూస్తున్నారా? అవునండి, అదే చూస్తున్నా. తననే ఎక్కువ చూస్తున్నా. ఆవిడకి రౌండ్ తోనూ పాటతోనూ సంబంధం లేదు. ఆవిడ ఏదో ఆవిడ చక్కగా ఆవిడ డాన్స్ ఆవిడ చేసుకుంటారు. సో 3 సాంగ్స్ అయిపోయి ఇక్కడితో. అండ్ లాస్ట్ సాంగ్ మిగిలింది. ఈ సాంగ్ లో ఎవరైతే ఆగుతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో ఎవరు విన్ అవుతారో చూద్దాం. లాస్ట్ సాంగ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే చెట్టు మీద మ్యాంగోలా వెంట చక్కకున్నాదే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోసే తాపులేసిపోతే, కన్నే కొట్టాబట్టే తాపులేసిపోతే, ముట్టే పెట్టాబట్టే తాపులేసిపోతే, చెయ్యే పట్టాబట్టే తాపులేసిపోతే రో. అత్తగారు అస్సలు సంబంధం లేకుండా చాలా బాగా డాన్స్ చేశారండి. వెరీ గుడ్. అల్లు అర్జున్ కూడా చూసి ఏ వావ్ వై డిడ్ ఐ ట్రై దిస్ అనుకుంటారు. సో అంత బాగా డాన్స్ చేశారు. వెరీ గుడ్, సూపర్. లాస్ట్ సాంగ్ కి ఎవరు ఆగదలుచుకోలేదు కాబట్టి అలా డాన్స్ చేస్తూనే ఉన్నారు.
అండ్ లాస్ట్ రౌండ్ లో కూడా ఎవరికి పాయింట్ రాలేదు. సో ఇద్దరు ఒక్కొక్కసారి ఆగారు కాబట్టి ఇద్దరులో ఎవరు విన్నర్స్ టాస్ వేసి సెలెక్ట్ చేస్తారు. ఇది అమ్మ, ఇది తలకాయ, ఇది తోక, ఇది తోక, ఇది తలకాయ. ఓకే, ఏం కావాలి అత్తగారు? తోక. తోక. సో తోక పడితే మీకు ఈ గిఫ్ట్, తలకాయ పడితే మీకు ఈ గిఫ్ట్. తమ్ము మ్యాచ్ ఫిక్సింగ్ కన్ఫర్మ్. ఇగో నాకెందుకు వచ్చిన కూడా అయ్యా, అసలే లేడీస్ మధ్య పెట్టుకోవద్దని చెప్పింది మా అమ్మ. ఓకే, బాగా ఊపండి. ఇదిగో అమ్మ, బాగా ఊపా, ఇంకేం లేదు. కంగ్రాచులేషన్స్, ఎస్ మీరే గెలిచారు. రండి రండి, క్లబ్ సుమాన్. థర్డ్ రౌండ్ అత్త కోడలు. ఇప్పుడు మౌనవ్రతం రౌండ్. సో అత్తగారు ఏదో చెప్దాం అనుకుంటారు, కోడలు గారికి ఇంకో విధంగా అర్థమవుతుంది. అదేంటో గ్రహించాలి, తర్వాత కోడలు చెప్తుంది, అత్త అది గ్రహించాలి. దానికన్నా ముందు మీకు ఒక 5 క్వశ్చన్స్ అది నేను గ్రహించాలా? 5 క్వశ్చన్సా? రిలేటెడ్. అవునా? ఈజీగా ఉంటాయా? చాలా. నాకు ఎందుకంటే కష్టమైన కావాలి. నాకు చాలా ఈజీ easy, అయితే చాలా easy. చెప్పబుద్ది కాదు. ఈజీ ఈజీయా? ఈ రేంజ్ కి సరిపోవు అసలు యాక్చువల్ గా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఫస్ట్ క్వశ్చన్, Yeah. హెలికాప్టర్ లో 50 బ్రిక్స్ వెళ్తున్నాయి. హెలికాప్టర్ లో 50 ఇటుకలు వెళ్తున్నాయి. ఒకటి కింద పడింది, ఎన్ని ఉంటాయి? ఒకటి కింద పడింది. మీ రేంజ్ కి సరిపోదని చెప్తున్నాను కదా. అది ఎవరికేం తెలుసు, అలా అయితే ఎందుకు అడుగుతావిడ? ఏదో టిస్ట్ ఉంటుంది అందులో నా తలకాయ. ఒకదానికే ఇంతసేపు తీసుకుంటే మిగతా 4 క్వశ్చన్స్ ఎప్పుడు చెప్తారు? ఈ రౌండ్ అయిపోయే లోపల చెప్తాను. ఈ లోపల ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్, సూపర్. ఓకే అత్తగారు సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్. ఫస్ట్ కార్డ్. పక్షులు, పావురాలు, ఆహా, మబ్బులు, మబ్బుల పైన ఉరుములు, కింద ఆకాశం, అసలు అది ఆకాశం కూడా కాదు. చూడు, నా చేతులు చూసారా? చెట్ట, ఆకులు, పక్షులు, ఆకులు, ఆకులు, గద్ద, రాబందు, ఆ జాతి పావురాలు, చెందిన. కాకులు, కాకులు, బుగ్గలు, పింపుల్ వచ్చిందా కాకి? కాకి పింపులా? పుట్టుమచ్చ, సగం ముక్కే ఉంటుంది కదా. మరి వైట్ బ్లాక్, వైట్ బ్లాక్, వైట్ బ్లాక్ ఇలా మచ్చలు ఉన్నాయి అనుకో, ఏమవుతాయి? పిచ్చి పిచ్చి మచ్చలు, కాకి కాకి మచ్చ. అదే మచ్చ. మచ్చలు, ఏంటి కాడేది? కాడు వెళ్ళిపోయి పావుగంట అయింది. అక్కడ దాకా వచ్చారు, యూటర్న్ తిప్పుకుని మళ్ళీ వెనక్కి వచ్చారు. మచ్చల కాకి. వెరీ గుడ్, సూపర్. సో రెండో కార్డ్. అదేంటిది? కప్ప. తలనొప్పి వస్తుంది, ఆకాశం, నెత్తి మీద పడింది. వైట్, వైట్ పెయింట్ వేసి దాంట్లో తేలు. డబ్బా పౌడర్ వేసి బాతు, పెయింట్ వేసి అందులో వైట్ దూకాలి. డాగ్, దూకితే నాంత తెల్లగా అవుతారా? వైట్, పాసిబుల్? వైట్, ఏ హో సక్తా హై? వైట్, తెలుపు, ఇది ఏంటి చేప? చేప. ఇది ఏంటో చెప్పు, చాలా ఆవిడకి అర్థమవుద్ది. వైట్ ఏంటి అర్థమైంది, ఇదేంటిది? నీళ్ళు, తోక, తోక ఎనుకుంటుంది కదా, ముందు ఊపుతుంది ఆవిడ. వైట్ తోక, ఆ? వైట్ తోక ఎలా అరుస్తుంది? కుక్క, ఆ, కుక్క, వైట్ కుక్క, వైట్ కుక్క. వైట్ కుక్క, లోపల కుక్క, బయట కుక్క కాదమ్మా. వైట్ కుక్క పిల్ల అని చెప్పి, వైట్ కుక్క పిల్ల అని చెప్పిందా? అక్కడ ఆన్సర్ ఏముంది దాని మీద? తెల్ల కుక్క పిల్ల. తెల్ల కుక్క పిల్ల అని ఉంది. సారీ, మరి ఇందాక తెల్ల అంటే వైట్ వస్తుంది. అది ఆవిడ ఒప్పుకోలేదు. నేను ఆవిడ చేస్తానాలి. ఆవిడ తిట్టుకుంటుంది ఆవిడ లోపల. అంటే తెల్ల అంటే ఫస్ట్ అది, తర్వాత ఇది ఇలా అని ఇలా అంది. కానీ అన్నిటికంటే ఇప్పుడే చెప్తున్నారు, రే ఇంకెప్పుడైనా ఎవడైనా కుక్కని చూపించినప్పుడు ఇలా చూపిస్తే అది కుక్క. నేర్చుకోండి రా తెలియకపోతే. సో వెరీ గుడ్. అత్తగారు 2 ఛాన్సెస్ లో కోడలు చెప్పలేదు. మరి కోడలు చెప్తారులే, చూద్దాం. అత్త ఇటు, కోడలు అటు. ఓకే, సో అత్తగారు సిద్ధంగా ఉన్నారా? ఆవిడకి వచ్చిన కష్టాలే మీకు రాబోతున్నాయి. థర్డ్ కార్డ్. 3 ముక్కలాట, అలవాటుందా? ఆడతారా 3 ముక్కలు? ఒప్పుకుంది టీవీలో. సో మొత్తం మీ లేడీస్ అందరు కలిసి ఆడుతూ ఉంటారా? ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ మామూలుగా పండగ అట్లా పండగ. మీకు కూడా కిటి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారా? గ్యాంగ్ ఉందా? లేడీస్ గ్యాంగ్ చాలా బిజీగా ప్యాక్ ఆడుతుంటారా? కార్డ్స్ కాదులే కానీ ఎంజాయ్ చేస్తాం బాగా ఇట్లా. ఎంజాయ్ చేస్తే అలా చెప్పలే ముందే. ఓకే, వెరీ గుడ్. 3 ముక్కలాట ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో ఫస్ట్ అదే చెప్పేసింది ఆవిడ. ఇంకొక ఛాన్స్ ఉంది, అదేం చేస్తారు చూద్దాం. ఫోర్త్ కార్డ్. నేర్ పాలిష్, నెయిల్స్, గోర్లు, గోర్ల పెయింట స్టవ్ లో పెడితే గట్టిగా అవుతాయంట. ఇప్పుడు ట్రై చేశారా? గోరు మాత్రం స్టవ్ లో పెట్టి వెంటనే ఇంత గొత్తులో గోరంతా నీళ్లు దీపం. తీసుకుని, ఈ అత్త మామూలు అత్త కాదు, ఇవిడ ఆల్రౌండర్ అనుకుంటా. టపీ టపీ అని చెప్పింది 2.
గోరంత దీపం వెరీ గుడ్ సూపర్. ఇప్పుడు వీళ్ళ ఛాన్స్, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉందో చూద్దాం. రెడీయా? వాళ్ళని చూసారుగా, మీకు విషయం సగం అర్థమైపోయి ఉంటుంది. వెరీ గుడ్. ఫస్ట్ కార్డ్. టైం అయిపోతుందమ్మా, 60 సెకండ్లే ఉంది మీకు టైం. ఇప్పుడు కొత్త చూపించింది. దిస్ ఇస్ డిఫరెంట్. గిన్నెలు కడగడం, బట్టలు వినడం. కంప్యూటర్, కీబోర్డ్. గిన్నెలు కడగడం, బట్టలు ఇది వినడం. కుక్క అత్తమ్మా. నువ్వు పెద్ద చేసినావు బాగా, మళ్ళీ వాళ్ళ మీద జోకులు వేస్తున్నావు. గిన్నెలు కడగడం, బట్టలు వినడం, వంట చేయడం. అవన్నీ అంకుల్ పని, మనకేది కావాలి? యాక్టింగ్, డెకరేషన్. టెంట్ వేసావు, వైట్. టెంట్ వేసుకుని భోజనాలా? మేము రెడీ. నాకు భోజనాలు అంటే ఎంత ఇష్టం. అది బంతి భోజనాలు. ఆకాశం దిగి వచ్చి ఏమైంది? పోయిందా? రే ఆడ వెళ్ళిపోయింది లోపలికి. వెరీ గుడ్ సూపర్. అడివి పంది అంటున్నారు ఆవిడ. అది చెప్పడానికి ఇది అడవి, ఇది పంది. అరే ఇంకెప్పుడైనా ఎవడైనా పంది అని చూపించాలనుకుంటే ఇగో ఇది పందిరా, ఇది అడవి. అయిపోయి ఇంత ఈజీగా ఉంటే మీరు అందరూ ఎందుకు అంత కష్టపడతారు? ఓకే, సో రెండోది. ఓకే, హెలికాప్టర్లో 50 ఇటుకలు ఉన్నాయి, అందులోంచి ఒక ఇటుక కింద పడిపోయింది. హెలికాప్టర్లో ఇంకా ఎన్ని ఇటుకలు ఉన్నాయి? 49. కరెక్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఎలిఫెంట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎలా పెడతారు? ఫ్రిడ్జ్ డోర్ తీయాలి, ఎలిఫెంట్ లోపల పెట్టాలి, ఫ్రిడ్జ్ డోర్ వేయాలి. అదే ఫ్రిడ్జ్ లో 2 క్యామిల్స్ పెట్టాలి. ఎలా పెడతారు? డోర్ తీయాలి, ఎలిఫెంట్ తీయాలి, 2 క్యామెల్ పెట్టాలి, మళ్ళీ డోర్ వేయాలి. ఆల్రెడీ తీసే ఉంది డోరు. ఎందుకు? నేను ఎలిఫెంట్ పెట్టే డోర్ వేసాక. కాదు, ఎలిఫెంట్ ఉంటే అవి ఎలా పడతాయి? ఇది లోపల పెట్టి దాన్ని బయటికి. మరి నేను చెప్పింది ఏంటి తెలుగులో? ఇప్పుడు అరబిక్ లో చెప్పాను, నేను తెలుగులోనే అదే చెప్పా. ఎంతైనా వీళ్ళు ఒప్పుకోలేరు రా. థర్డ్ క్వశ్చన్. అలాగే దాచి థర్డ్ క్వశ్చన్ అలాగే ఆపేయి. వెరీ గుడ్. సెకండ్ కార్డ్. ముత్యాల హారం, గొలుసు, అలాంటివి జ్యువెలరీ, చేయించుకుందాం అనుకుంటున్నాం. ముత్యాలు, ఓకే. హారం. ఎవరు చేయిస్తారు? మీరు చేయిస్తారు. చిచ్చి నాకు అలాంటి అలవాట్లేదు. ఏ షోరూమ్ లో కొన్నామమ్మా? ముత్యాలు, ఈ గొలుసు నొక్కేద్దాం. నొక్కే నెక్లెస్. మన ఇద్దరు ఎక్కడ నొక్కేసాం? ఆ గొలుసు అని అడుగుతా. డొంగ అక్కడ. అరే ఇది కొత్తది రోయ్. ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. కన్ఫ్యూజ్ ఒకరు అన్న, మీకు మళ్ళీ విడిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు ఇప్పుడు ఇదేంటి చైన్? చైన్ ముత్యాలు చైన్లు ఉంటాయి, గోల్డ్ చైన్లు ఉండవా ఏంటి? అయ్యా భలే మాట్లాడతారు. వెళ్ళిపోయిందా? గొలుసు ముత్యాలు, గొలుసు ముత్యాలు. గోల్డ్. గోల్డ్ అది అది గోల్డ్ అంట. ముత్యాలది గోల్డ్ అని చెప్తున్నారు ఆవిడ. ఇదే అని చెప్పలే, అది తంది కూడా గోల్డ్ అని చెప్పారు. ఇది కోడి, ఇది కోడి. చచ్చే బాగైంది బాగైంది బాగైంది, ఇలాగే అవ్వాలరా. సో బంగారు కోడి పెట్ట రెండోది కూడా ట్రై చేశారు. వెరీ గుడ్, ప్రాబ్లం లేదు. ఇంకా మీ కోడలి 2 ఛాన్సులు ఉన్నాయి. ఆవిడ ఏం చేస్తారో చూద్దాం. ఓకే, కోడలి గారిటు అత్తగారిటు. ఇప్పుడు మీరు 2 కనుక చెప్తే టై అవుద్ది వాళ్ళతో. ఓకే, సో మళ్ళీ టాస్ చేసుకోవాలి. ఈసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఉండదు. ఓకేనమ్మా? వెరీ గుడ్ సూపర్. మూడో ప్రశ్న ఏంటి? మూడో ప్రశ్న. అడవిలో అన్ని జంతువులు సింహం పెళ్లికి వెళ్తాయి, 2 వెళ్ళవు. ఏంటవి? 2 వెళ్ళవు. మాకు తెలిస్తే మరి మీరు ఎందుకు? మరి ఇప్పుడు అంటే సింహం పెళ్లికి అందరూ వెళ్ళారు కానీ ఇద్దరు వెళ్ళలేదు. 2 జంతువులు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. చేప కాదు. చేప వెళ్తా నీళ్ళ నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తుందా? పెళ్లికి వెళ్తుగా నీళ్ళలోనే ఉంటుంది అది పాపం. జంతువు కాదు. కాదు, జంతువు కాదా? చేప జంతువు కాదా? తింటా తింటా. ఇప్పుడు మరి అన్ని జంతువులు వెళ్ళాక మరి మేక. మేక నేను ఆల్రెడీ మేకని కోడిని ఆల్రెడీ వండేశారు కాబట్టి అవి వెళ్ళవు. కాదు. ఫ్రిడ్జ్ లో 2 ఇరుక్కుపోయాయి కదా, అవి వెళ్ళవు. ఇందాక పెట్టిన 2 క్యామెల్లా. ఇదిగో వెళ్ళేటప్పుడు నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇవ్వ. ఆ XXX డిటర్జెంట్ సోప్ పక్కన అతికించుకుంటాను నేను. వార్తల్లో నీకంటే ముదురులున్నారు రే. సో నెక్స్ట్ ప్రశ్న అప్పుడే అడక్కు, ఇది తట్టుకోవాలి కదా నేను కొంచెం. ఇందాక ప్రశ్నలో ఉన్న క్యామెల్ 2 ఫ్రిడ్జ్ లో ఉండిపోవడం వల్ల శివం పెళ్లికి వెళ్ళలేకపోయాయంట. చెప్పుంటే ఫ్రిడ్జ్ తీసుకొచ్చే వాళ్ళంగా. ఓకే, థర్డ్ కార్డ్. తాళి. తాళి. తాళి ఎప్పుడు కడతారు? దసరాకు కడతారు, సంక్రాంతికి కడతారు. పెళ్లి పంది. పంది కాదు, పందిరి. పెళ్లి పందిరి అన్నా నేను. పందిరి. ఓకే ఓకే ఓకే. నీకు పెళ్ళేంట్రా పంది అన్నట్టు అనిపించింది నాకేదో. పెళ్లి పందిరి చెప్పలేదు కదా, పంది ఆన్సర్. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా. ఈ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా? అంటే ఆవిడ కోపం ఇందాక పంది గుర్తొచ్చింది ఆవిడకి. ఇదేగా పంది? లేదండి. ఓకే, పెళ్లి పందిరి రైట్ ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా ఉందో? లాస్ట్ కార్డ్. కొబ్బరికాయ, కొబ్బరి బొండం.
బట్టలు వేసుకుంది కొబ్బరికాయ. సో కొబ్బరి బొండం రైట్ ఆన్సర్. చూసారు అంత ఈజీగా ఉన్నాయి. ఇంకేమైనా ప్రశ్న మిగిలిందమ్మా? ఉంది. ఏంటి? ఒక ఆంటీ అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక ఆంటీ అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలంటే రివర్ ఉంటది చిన్నది, అది దాటాలి. దాంట్లో మొసలు ఉంది, ఎవరు వెళ్ళినా చంపేసి తినేస్తుంది. ఆంటీ వెళ్ళిపోతుంది. ఎలా? ముసలి సింహం పెళ్లికి వెళ్ళింది. అర్రే ఏయ్! రే నీకు మామూలు బుర్ర కాదురా నీది. వెరీ గుడ్, సూపర్. మీకు 2 పాయింట్స్ ఉన్నాయి, మీకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఎవరు విన్నర్స్ టాస్ వేసి తెలుసుకుందాం రండి. కమాన్. సో 2 పాయింట్స్ వచ్చే వీళ్ళల్లో ఈ బొచ్చుల డబ్బా ఎవరికి వస్తుందని తెలియాలంటే టాస్ చేయాలి. రైట్? ఇది తోక, ఇది తలకాయ. సో తోక పడితే మీకు ఈ డబ్బా, తలకాయ పడితే మీకు ఈ డబ్బా. తలకాయ ఎవరిది? తలకాయ మీది. తోక ఎవరిది? వచ్చేసింది, అలాగే వచ్చేసింది. ఎవరికి వస్తుంది మరి? ఆవిడ చూసారు ఎంత కాన్ఫిడెంట్ ఆవిడకి. ఆవిడ గెలుస్తున్నా. ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ వచ్చింది, రెండో రౌండ్ టాస్ గెలిచింది. అయినా సరే మూడో రౌండ్ వాళ్ళకి ఇద్దాం లేదు. వాళ్ళకే వస్తుంది, మా తెలుసు అంటారు. కంగ్రాచులేషన్స్, తలకాయ పడింది. వెరీ గుడ్, సూపర్. సో తలకాయ ఎవరు కోరుకున్నారు? మేమే కోరుకున్నాం. ఇప్పుడైనా నవ్వండి. ఓకే, వెరీ గుడ్, క్లాప్స్. కమాన్. అండ్ ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయి 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక రెండు టీములు సమానమైన స్కోర్ లో. మన స్కోర్ ఇంపార్టెంట్, గిఫ్ట్లు తక్కువలేదు. మనం 8 పాయింట్స్ లోనో, మనం 8 పాయింట్స్ లోనో. అండ్ అత్త కోడళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడతారు. వెరీ గుడ్. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు కాబట్టి కోడలు గారు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్తగా. ఫస్ట్ బాల్. ఫోర్ రన్స్. వెరీ గుడ్. రెండో బాల్. ఫోర్ రన్స్. అదే షాట్ పైకి కొడితే 6 అమ్మా. ఓకే, మూడో బాల్. సిక్స్ రన్స్. వెరీ గుడ్, సూపర్. ఇంకా గట్టి కొడితే 8 రన్స్. ఓకే, నాలుగో బాల్. బాగొట్టే నాకు అర్థమైంది. మీరు ఒకళ్ళొకళ్ళు ఎందుకు తిట్టుకోవట్లేదు అనుకున్నాను. ఈ రౌండ్ గురించి వెయిటింగ్ కదా, ఎందుకంటే తిట్టుకోకర్లేదు. ఈ రౌండ్ అయితే కొట్టుకోవచ్చు కదా. వెరీ గుడ్, 6 రన్స్. ఐదో బాల్. సిక్స్ రన్స్. వెరీ గుడ్, సూపర్. 5 బాల్ అయిపోయి ఇంకా లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ఆడే ముందు కోళ్ళ గారు మా కోసం పాట పాడరా. నేను నువ్వు అంటూ వేరే ఉన్నా, నాకేవేళ నాలో నువ్వు నీలో నేనున్నట్టుగా అనుకుంటూ ఉందే ఇంతగా, నీకోసం నేనే వెతికేంతగా. యో మే, వెరీ గుడ్. నారింజ, ఐ మీన్ ఆరెంజ్. నైస్ మూవీ. సో ఆ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ పాడారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బాల్ టు గో. చూసా పాట ఎఫెక్ట్ అలా ఉంటుంది. 8 రన్స్. సో మొత్తం 6 బాల్లో 2 4లు ఉతికారు అండ్ 3 6లు ఉతికారు అండ్ ఒక 8 ఉతికారు. కాబట్టి 26 + 8 34 రన్లు. ఇది కోడల్ స్కోర్. మరి అత్త ఏం చేస్తుందో చూద్దాం. అత్తమ్మ గట్టి కొట్టే మీ కోడల్లా కాకుండా. ఫస్ట్ బాల్. అయ్యా అత్తమ్మా, బాగా పైకి కొట్టావు అత్తమ్మా, కానీ ఇక్కడే పడింది కదా. 4 రన్స్. రెండో బాల్. ఫోర్ రన్స్. వెరీ గుడ్ అత్తమ్మ, వదిలే తర్వాత ఏరుకుందాం. వెరీ గుడ్. 2 బాల్లు 2 4లు. మూడో బాల్. అటెటో కొడితే అటెటో వెళ్ళింది ఇండియన్ క్రికెట్ టీం లాగా. 4 రన్స్. నాలుగో బాల్. 8 రన్స్. సూపర్. నవ్వండి కాస్త అప్పుడప్పుడు, అలవాటు పోద్ది. వెరీ గుడ్. ఇంకా ఉందమ్మా ఐదో బాల్. ఎయిట్ రన్స్. వెరీ గుడ్, సూపర్. ఇంకా లాస్ట్ బాల్ ఉంది. సిక్స్ రన్స్. వెరీ గుడ్, సూపర్. ఇద్దరు 34 68 రన్స్ చేశారు మీరిద్దరు. మనం 70 చేస్తే చాలు. 12 బాల్లు 70 రన్ల టార్గెట్ తో బ్యాటింగ్ దిగారు. అండ్ ముందుగా కెప్టెన్ గారు బ్యాటింగ్ వచ్చారు. అత్తగారు
రన్నింగ్ 8 రన్స్. సూపర్. రెండో బాల్. ఎయిట్ రన్స్. 2 బాల్లో 2 8లు. ఫోర్ రన్స్. బాగా హడావిడిలో ఉంది. 4వ బాల్. 8 రన్స్. 5వ బాల్. 4 రన్స్. వెరీ గుడ్. సో లాస్ట్ బాల్ మిగిలింది. అత్తగారు ఎలా ఆడతారు చూద్దాం. లాస్ట్ బాల్. 4 రన్స్. సో 6 బాల్లో అత్తగారు 36 రన్లు చేశారు. వెరీ గుడ్. సూపర్. సో ఇంకా 34 రన్లు చేయాలి కోడలు గారు. 6 బాళ్ళు 34 రన్లు కొట్టాలి మీరు. కొడతారు లేదు చూద్దాం. ఫస్ట్ బాల్. 4 రన్స్. 4 రన్స్. అది 4. 3 బాళ్ళు 3 4లు కొట్టారు. అంటే 12 రన్లు వచ్చాయి ఆల్రెడీ. 34. 4వ బాల్. 6. 5వ బాల్. 2 బాళ్ళు 16 రన్లు. 8. లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్లో 8 రన్లు కొడితే మీరు గెలుస్తారు. 6 రన్లు కొడితే టై అవుద్ది. 4 కొడితే మీరు గెలుస్తారు. ఓకే. సో 4 6 8 లాస్ట్ బాల్లో తెలుసుకునే ముందు మనం ఒక పాట విందాం. ఒక చేతిలో పిజ్జా, ఒక చేతిలో కొబ్బరి బొండం. మెట్ల మీద నుంచి ఫాస్ట్ గా వేస్తే ఏ తొందరగా వస్తుంది? 2 సమానంగా వస్తాయి. కాదు. ఒకటి పేరు చెప్పుకోండి చెప్తా. కొబ్బరి బొండం వస్తుంది. కాదు. పిజ్జా వస్తుంది. ఎందుకు? ఎందుకంటే పిజ్జా మీద చీజ్ ఉంటుంది కదా, జారిపోద్ది. కాదు. పిజ్జా ఫాస్ట్ ఫుడ్ కదా, అందుకే ఫాస్ట్ గా వస్తుంది. ఎవ్వడ్రా నేను వదిలింది హైదరాబాద్ లో. పోరే ఎక్కడికైనా పో. ఏ అడవిలోనో బతుకురా ప్రదీప్ గా. లాస్ట్ బాల్ లో 8 రన్స్ కావాలి. కొడతారులే చూద్దాం. లాస్ట్ బాల్. 8 రన్స్. కంగ్రాచులేషన్స్. లాస్ట్ బాల్ వరకు మమ్మల్ని ఎందుకు అంత టెన్షన్ పెట్టారు? ముందే కొట్టచ్చు కాదేదో. సో మీరు ఈ రౌండ్ విన్నర్స్. రండి గిఫ్ట్ తీసుకున్నాం. సో 4వ రౌండ్ ఫినిష్ అయింది. అండ్ 4వ రౌండ్ లో అమ్మ అట్టగలకి ఆఖరికి వాళ్ళు గెలిచారు. వాళ్ళ మొహాల్లో కూడా నవ్వొచ్చింది. అండ్ వీళ్ళ మొహాల్లో కూడా ఆనందం వచ్చింది. సో మీ చేతుల మీదుగా రండి, మీరు కూడా రండి తీసుకోండమ్మా. అసలు ఒప్పుది కాదు. వెళ్ళి లాక్కోండమ్మా మీరు. అలాగే పట్టుకోండి ఇద్దరు కలిసి. 4 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. అత్త కూడా 4 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇందాడి వరకు 2 టీములు 8 పాయింట్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకి 7 పాయింట్స్ వచ్చాయి. సో మన స్కోర్ వెళ్ళింది 15 పాయింట్స్. అండ్ మనకు వచ్చే 6 పాయింట్స్. మన స్కోర్ ఉంది 14 పాయింట్స్. అండ్ కోడలికి ఇంకా ఆనందంగా ఉంది. సో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే అత్తలిద్దరు చక్కగా ఒంగుని ఒక్కొక్క దూది ఉండా తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి ఆ బొచ్చులో మొహం పెట్టి అంటే అది కింద పడిపోద్ది. వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అత్తలు చేతులు వెనకాల పెట్టుకోండి. చేతులు అస్సలు వాడకూడదు. టబ్బుకేసి ముక్కుని రాయకండి. ముక్కుండిపోద్ది అక్కడ. 1 2 3 ముందు గమ్ పెట్టుకోదమ్మా. గో. మళ్ళీ ప్రతిసారి రింగ్ లోకి వస్తేనే కౌంట్ వస్తుంది. నుంచోమ్మా, నుంచుని చేపెట్టద్దు. అది కింద పడే. రింగ్లోకి వెళ్ళి నుంచోండి. ఇవిడేంటి గెంతుతుంది? హే అత్తమ్మా, ఏంటి 2 తీసుకెళ్తున్నావు? ఒకటి పడిపోయిందా? నుంచున్నాను. ఏ వద్దా? వాళ్ళు లీడింగ్ లోకి వచ్చారు. అత్తమ్మ ట్రై చేయి కాసేపు విదపడానికి. అది అందులో పడుతుంది, గ్యారంటీ పడుతుంది. నన్ను నమ్ము. అది ఖాళీ లేదు. ఊదు బయటపడదు మొత్తం. అది కూడా బయటపడాలి అందులో కూడా. ఏయ్
బొచ్చు ఊడిపోయినా పర్లేదు, ఎప్పటికైనా సరే విగ్గు ఊడిపోయినా పర్లేదు. పడేయండి అత్తయ్య రండి. వేరే తెచ్చుకోవచ్చు వెళ్ళి అసలు బయటపడే దాన్ని విదుపు పడుతుంది. అందులో కూడా బయటపడ్డా. ఊదకూడదు, విదపాలి కాలు. మీ ఇద్దరికి గమ్ము తక్కువైనట్టు అనిపిస్తుంది. ఆగండి, వస్తున్నాను. గమ్ము కరెక్ట్ గా పెట్టుకోకపోతే పాచిరామ్ రింగ్లో నుంచి మొత్తం దుడ్డు చేసుకున్నా. ఇప్పుడు ఫ్రెష్ గా పెట్టుకో. రండి కొంచెం గమ్ పెట్టుకుందాం. ఏమైంది? ఎందుకలాగా నీ కంగారు పాడుగారు? ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. 10 8 యాడ పోయేది? రింగ్ లో పోదా. క్లబ్ సుమాన్. సో అతను సూపర్ గా ఆడారు అండ్ చాలా కష్టపడ్డారు. అండ్ బొచ్చులో పడకపోతే హర్ట్ అయ్యి ఆవిడ తీసి అన్ని కిందే పడేసింది. కానీ ఇది ఐడియాలు ఇస్తుంది. అప్పుడే నువ్వు జాగ్రత్తగా తల ఇలా ఊపు, లెఫ్ట్ 3 సార్లు ఊపు, రైట్ 3 సార్లు ఊపు, అదే పడుతుందంట. సో అత్తల ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు కోడళ్ళ ఛాన్స్. అత్తలు ఇటు, కోడళ్ళు అటు. కోడళ్ళు మీకు కూడా 2 minutes టైం ఉంది. సో ఎన్ని దూదులు వేస్తారు చూద్దాం. వాళ్ళ అత్త ఆల్రెడీ లీడ్ లో ఉంది. సో మీ అత్త వేయని మంది ఇప్పుడు మీరు డబల్ కవర్ చేయాలి. రైట్? 1 2 3 గో. అమ్మా నువ్వు జుట్టేస్తే కర్టన్ అడ్డం వస్తుంది. మా కర్టన్ ఇవా ఏం తెలియట్లే. రింగ్ లోకి వెళ్ళాలి. జుట్టు పట్టుకోమాలా? పట్టుకు. నువ్వు ఇడుగు. లెఫ్ట్ 3 సార్లు, రైట్ 3 సార్లు. నువ్వు రింగ్ లోకి వెళ్ళావా? అది బయటపడింది. వెళ్ళు. ఓకే. అత్తమ్మ ఇంకో పాట పాడవా? మస్తు పాడుతున్నాం. పాడు. పాడు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ అక్కడ పాడు. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను నా రాగం కన్న తీయని రాగం? అమ్మేగా అమ్మేగా. గా గా ఎంత డిసప్పాయింట్ అయింది. డిస్క్ అడ్డం పడిందా? డిసప్పాయింట్ అయినా నేను. డిసప్పాయింట్ అయ్యావా? ఓకే ఓకే. ఇంకో పాట పాడు. నువ్వు పాడు. ముద్దుగారే యశోద ముంగీత ముచ్చము వీడు దిద్దరాని మహిమల దేవకి సూతుడు. ముద్దుగారే యశోద ముంగీత మరి ఊడిపోతావమ్మా? ముచ్చము దిద్దరాని మహిమల దేవకి సూతుడు. అంతనింత గొల్లే కల అరచితి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. రింగ్ ఎరిగిపోయింది. రింగ్ ఎరిగిపోయిందా? ఇప్పుడు మీరు రాత పాడాలి. రాను రానంటూనే చిన్నదో చిన్నదో గ్రాములోని గుడికొచ్చే చిన్నదో చిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తొడకడకొచ్చిందా కుర్రదో కుర్రది. దా వేరే పాడతా. మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది చుట్టూరు చుట్టూరు. మా ఊళ్ళో ఒక చిన్నాడు నేనున్నారే పదమన్నాడు. చెమ్మ చెక్క చెమ్మ చెక్క మల్లెమొగ మల్లెమొగ మల్లెమొగ. చెమ్మ చెక్క మల్లెమొగ మల్లెమొగలే. 10 9 లాస్ట్ తోటి తీసేమా. క్లాప్స్ వన్. సో ఎవరెవరు ఎన్ని చేశారు? ఆల్రెడీ వీళ్ళు 1 point లీడ్ లో ఉన్నారు. సో 1 point లీడ్ ని ఉంచుకున్నారా లేదా వాళ్ళకి పనిచేశారా ఇప్పుడు మనకు తెలుస్తుంది. సో బి టీం మన స్కోర్ 14 ఉంది ఇందాక. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 చెక్ చేసుకోండి సార్.
15 చేశారు అత్తకొడలు బి టీం అత్తకొడలు ఇద్దరు కలిసి. ఇందాక వాళ్ళ దగ్గర 14 పాయింట్స్ ఉన్నాయి. సో రెండు కలిపి 29 ఇస్ యువర్ ఫైనల్ స్కోర్. అనుకున్నాను అనుకున్నాను. సో ఇట్ సైడ్ అత్తకొడలు మన స్కోర్ 15 ఉంది. అడే ఏ వైట్ రే వయ్యారి సిగ్గింగ్ రే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. వెరీ గుడ్, సూపర్. నాకు అవసరం. సో 18 పాయింట్లు మనకు వచ్చాయండి. ఇందాక 15 పాయింట్లు ఉన్నాయి. రెండు కలిపి 33. కంగ్రాచులేషన్. సో ఇవాళ గడిచిరేత సోషల్ కోల్ 2 టైటిల్ గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. నలుగురు సూపర్ గా ఆడారు. అండ్ నలుగురులో ఎవరు విన్నర్స్ అయినా ఎవరు రన్నర్స్ అయినా మా ఉద్దేశంలో నలుగురు విన్నర్సే కాబట్టి అత్తలిద్దరికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. వెరీ గుడ్, సూపర్. అలాగే మీ అక్క చేతుల మీదుగా పట్టు చీర. అండ్ గడిసిరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ మీ ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు. సో మీ ఇద్దరు కోసం కూడా స్పెషల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. సూపర్. అండ్ నలుగురు చాలా బాగా ఆడారు. అండ్ నలుగురులో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అండ్ ఒకళ్ళు అత్తగారు. కంగ్రాచులేషన్స్. మమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మరో ఎపిసోడ్ లో మరో అత్తగూడల టీమ్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.